అందరి నమస్కారములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ స్టైల్ గురించి మాట్లాడదాం. చాలా మంది స్త్రీలు హెయిర్స్ అన్ని కట్ చేసుకుంటారు, అది కట్ చేయకూడదు. మన సాంప్రదాయకంగా ఏంటంటే హెయిర్స్ అనేది పెరిగే కొద్ది మంచిగా జుట్టు అంటే శివునికి ఎట్లా జుట్టు ఎలా కొప్పులా చేస్తారో ప్రతి లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా ప్రాముఖ్యత ఏంటంటే మనకి హెయిర్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్. ఏదేదో పెట్టి వేలు వేలు పెట్టి కట్ చేసుకున్నారు ఫ్యాషన్ షోలు ఇవన్నీ అవసరం లేదు. మనకు జుట్టు ఎంత అల్లికగా ఉంటే చాలా మంది కొబ్బరి నూనె అది వాడతారు, ఇది వాడతారు, అన్ని షాంపూలు అనేక షాంపూలు వాడేది మన జుట్టును మనమే ఖరాబ్ చేసుకున్నాం. కాకుండా మనం సాంప్రదాయక పరంగా ప్రతి ఒక్కరు మన హెయిర్ స్టైల్ అనేది మనం కాపాడుకొని మంచిగా స్మూత్గా ఒక 2 రోజులు 3 రోజులు మాలిష్ చేసుకుంటే మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు హెయిర్ స్టైల్ బాగుండాలంటే మనం చక్కగా చూసుకొని అది చేసుకుంటే మనకు హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ అనేవి రాదు. మనం తినే తిండి ఎడ్డుకుపోతే దానివల్ల సుత మనకు చాలా మందికి పెయిన్లు ఇవి అన్ని చుండు ఇవన్నీ అది చేస్తే కానీ చాలా మంది ఏంటంటే నిమ్మకాయలు వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే హెల్త్ పరంగా అంటే మన ప్రకృతి దొరికే ఏదైనా మనకు నెత్తికి ఇప్పుడు చాలా మంది మైదాకు పెట్టుకుంటారు, కొందరు షాంపూలు వాడతారు, కొందరు నూనె పెట్టుకుంటారు, అంటే ఒక్కొక్కటి ఆయుర్వేదిక పెట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కటి పెట్టుకునే ముందు ఫస్ట్ మీరు ఆలోచించండి అది మనకు సూట్ అవుతుందా కాదా అన్న తర్వాత మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటికలు ఎంత బాగుంటే మనకు హెల్త్ సూట్ అంత బాగుంటాయి. మనం అట్రాక్షన్ అనేది అంటే మనకి ఎంటికలు ఉంటేనే మనం అందంగా అవపడతాం. కావున ప్రతి ఒక్కరు ఏదైనా లేడీస్ అయినా ఏదైనా బ్యూటీ పార్లర్ పోయే ముందు ఆలోచించుకోండి. మన దేవుని ఏంటంటే ఒక తలనీలాలు ఇచ్చే ముందు అంటే మనకు దేవుడు మొక్కుకొనే ఇస్తారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. సమాజంలో ఏంటంటే బ్యూటీ పార్లర్లు వచ్చిన సంది పోయి లేడీస్ ప్రతి ఒక్కరు హెయిర్ కటింగ్ ఇదని చేయించుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా మన సాంప్రదాయక పద్ధతిగా మనం జుట్టును అనేది పెంచుకోవాలి, కానీ కట్ చేసుకున్న వీరబోసుకున్నది కరెక్ట్ కాదు. గుళ్ళల్లో చూస్తే చాలా మంది హెయిర్స్ మొత్తం విరబూసుకొని పోదు, అది తప్పు. చాలా ఒక టెంపుల్ ఒక పవిత్రమైనది కాబట్టి మనం హిందువులం కాబట్టి ఖచ్చితంగా మనం పాటించవలసిన విషయం ఏంటంటే హెయిర్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా జుట్టు మంచిగా చక్కగా వేసుకొని పూలు అవి మంచిగా పెట్టుకొని బొట్టు సాంప్రదాయకంగా పోయి దేవుని గుళ్ళో ఆశీస్సులు తీసుకోవాలి. కానీ హెయిర్స్ వీరబోసుకొని పోవడం అంటే వాళ్ళని కించపరిచే విషయం అని కాదు. కాకపోతే సాంప్రదాయకంగా పోయి గుళ్ళల్లో చాలా మంది అలా చేస్తారు. ఇంకొకటి ఏంటో తీర్థం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే తీర్థం అయ్యగారు తీర్థం పెట్టిన తర్వాత తీసుకొని నెత్తి మీద పోస్తాను. ఎప్పుడైనా తీర్థ ప్రసాదం అనేది నెత్తిలో పోయొద్దు, అది శివుడు గంగా ఉంటుంది కాబట్టి అది చాలా తప్పు. ఆ తీర్థాన్ని మనం మనసుకు రాసుకొని అది చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఈ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, పబ్లిక్ యోగా మాస్టర్. థ్యాంక్ యూ.